నమస్తే అందరికీ. ఏంటి సంగతులు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'ది వయ్యారి టేల్స్'. దిస్ ఈజ్ వైషు. సో, ఇవాళ నేను మిమ్మల్ని నాతో పాటు స్పిరిచువల్ జర్నీకి తీసుకొనెళ్దామనుకుంటున్నా. లెట్స్ గో. సో, ఇప్పుడు మార్నింగ్ 4:30 ఏఎం అయితుంది. నేను మా ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నా. మా మమ్మీ, డ్యాడీ, మా అన్న ఇంకా మా ఇద్దరు అక్కలు ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ట్రావెల్ చేస్తున్నాము. ఇండిగోలో మా ఒక్క ఫ్లైటే కాదు, ఇంకా చాలా ప్లేసెస్‌కి ఫ్లైట్ ఉంది కాబట్టి అక్కడ లగేజ్ చెకింగ్ దగ్గర చాలా క్రౌడ్ ఉంది. ఇంకా మేమైతే అందరం ఈడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం. మా అన్న అయితే అక్కడ చెక్ ఇన్ చేయనీకెళ్ళిండు. ఇంకా మా అందరికి ఆకలైతుంది. మార్నింగ్ మార్నింగ్ లేస్తే ఎవ్వరికి ఆకలవ్వదు. పక్కా అందరికి ఆకలైతది. ఇంకా మేము వెతుకుతున్నాం ఎక్కడ తినాలి అని. మొత్తం వెతికినాం కానీ ఎక్కడ దొరకలేదు. మళ్ళా ఇంకొక ఆమెని అడిగితే కింద మినర్వా ఉంది ఎళ్ళండి అంటే కిందకెళ్ళి నాష్టా చేసినాం. మార్నింగ్ మార్నింగ్ గూడా ఏవి సరిగ్గా ఓపెన్ గూడా లేవు తిననీకి. ఇంకా తినేసరికి లేట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ బోర్డింగ్ అనౌన్స్‌మెంట్ గూడా జేసినారు. అనౌన్స్‌మెంట్ జేసినాక గూడా మేము తింటూనే ఉన్నాం. దాని తర్వాత వాళ్ళు కాల్ జేసినారు మా అన్నకి. అప్పుడు జల్దీ జల్దీ ఉరికినాం. ఇంకా బస్‌లో ఫ్లైట్ వరకి తీసుకుపోయిండ్రు. ఫ్లైట్ అయితే చాలా చిన్నగా ఉంది. ఇక్కడ ఫ్లైట్‌లో మాతో పాటు గూడా ఒక వీఐపీ ట్రావెల్ చేస్తున్నాడు. ఆయన పేరు రాజా సింగ్. ఎమ్మెల్యే బీజేపీకి. నేనైతే ఫస్ట్ పోయి విండో సీట్‌లో కూర్చున్నా. నాకు విండో సీట్ అయితే ఇష్టం. ఎందుకంటే బయట మంచిగా చూస్తూ ఉంటా మొత్తం. ఇంకా సన్‌రైజ్ అయితుంది. సన్‌రైజ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. మార్నింగ్ లేస్తేనే కదా తెలిసేది సన్‌రైజ్. మనం మార్నింగ్ లేచే బ్యాచ్ కాదనమాట. ఇంకా టేక్ ఆఫ్ అయితుంటే నా స్టమక్‌లో మొత్తం టికిల్స్ లాగా ఫీలింగొస్తుంది. కానీ ఆ ఫీలింగ్ మజా గూడా ఉంటది. సో, మా అన్న ఇంకా మా చిన్నక్క వాళ్ళిద్దరూ స్లీపింగ్ బ్యాచ్ పీపుల్ అనమాట. నేను మా పెద్దక్క అస్సలు పడుకోం ఫ్లైట్‌ల. మా ఇద్దరిని ఆడ ఈడ పెట్టి అమ్మరా దేవుడా! వీళ్ళిద్దరేమో మధ్యలో కూర్చున్నారు. సరే ఎక్స్‌చేంజ్ అయిదామంటే గూడా అవ్వనివ్వలేదు. సరేలే 1 అవరే అని లైట్ తీసుకున్నాము. చూసేసరికి టైం గూడా తెలవలేదు. అప్పుడే రీచ్ కూడా అయిపోయినాము. సో, ఎయిర్‌పోర్ట్ నేమ్ ఛత్రపతి శంభాజీ నగర్. ఈ ప్లేస్ ఔరంగాబాద్ అనమాట. కానీ గవర్నమెంట్ శంభాజీ నగర్ అని 4 ఇయర్స్ బ్యాక్ మార్చింది. ఇంకా డ్రైవర్ రాలేదు. డ్రైవర్ కోసం అయితే వెయిట్ జేస్తున్నాం. అప్పటి వరకి మా మమ్మీకి, మా సబ్‌స్క్రైబర్స్‌కి హాయ్ అని చెప్పమన్నా. యాక్చువల్లీ వెకేషన్ 2 డేస్‌కి. ఇంకా 2 డేస్‌కి మేము ఇదే ఇన్నోవా కార్ మాట్లాడేసినాం. ఇంకా 2 డేస్ ఆయన మొత్తం మాతోటే ఉంటాడు. సో, ఎళ్తుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ కనిపించింది. ఆయనకి ఎన్ని స్టాచ్యూస్ కట్టించినా అసలు తక్కువనే ఆయన చేసిన త్యాగంకి. ఈడ ఒక ఫోర్ట్ ఉంది గదా! ఆ ఫోర్ట్ నేమ్ దౌలతాబాద్ ఫోర్ట్. ఇక్కడ శివాజీ మహారాజ్ ఎంతోమంది రాజులతో యుద్ధం జేషిండు. కానీ ఎప్పుడు వాళ్ళ చేతిలో ఓడిపోలేదు. ఎప్పుడు గెలుపు ఆయనదే ఉండేది. అసలు మెయిన్ శంభాజీ నగర్‌కొచ్చింది జ్యోతిర్లింగం దర్శనం చేసుకోనీకి. 12 జ్యోతిర్లింగాలుంటాయి గదా! ఇది లాస్ట్ 12థ్ జ్యోతిర్లింగం. దీని పేరు శ్రీ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. దీని స్టోరీ ఏంటంటే, పూర్వంలో ఒక దేవగిరి కొండ ఉండేది. అక్కడ శివుడికి పరమ భక్తుడైన సుధర్ముడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయన భార్య సుదేహ. వాళ్ళు ఇద్దరు రోజు శివుడికి పూజ చేసేవారికి పచ్చి గంగా నీళ్ళు కూడా ముట్టేవారు కాదు. అయితే వాళ్ళిద్దరికీ సంతానం లేదు. అయితే సుదేహ వాళ్ళ చెల్లి అయిన గీష్మని వాళ్ళ భర్తకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటది. దీనికి భర్త ఒప్పుకోడు. ఎంత అక్క చెల్లెలైనా సవతిగా మారితే ఇబ్బందిలో అవుతాదని భార్యకి సంజాయిస్తాడు. కానీ సుదేహ మాట అస్సలు వినదు. ఏం ఇబ్బందులు రావు. మేమెప్పుడూ అక్కా చెల్లెల్లాగా కలిసిమెలిసి ఉంటాము. గొడవలు పడకుండా అని ఒప్పిస్తది. ఇంకా ఇష్టం లేకపోయినా వివాహం చేసుకుంటాడు గీష్మని. స్టార్టింగ్‌లో ఇద్దరు బానే ఉంటారు. కానీ తర్వాత గీష్మకి సంతానం కలుగుతుంది. ఇంకా వాళ్ళు పెద్ద గొప్పవాళ్ళు అవుతారు. దీనితో ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ గీష్మని, ఇంకా సుధర్ముడిని పొగుడుతారు. దీనితో సుదేహకి అసూయ కలుగుతుంది. ఒకరోజు గీష్మ సంతానాన్ని బయటికి తీసుకొనెళ్ళి చంపి శివతీర్థంలో పడేస్తుంది. ఈ విషయం తెలిసిన గీష్మ వెళ్ళి శివుడి ముందు బాధపడుకుంటా ఎందుకు నాకు అన్యాయం చేశావని నిందిస్తుంది. దీనితో శివుడు ప్రత్యక్షమై మొత్తం చెప్తాడు మీ అక్క సుదేహ వల్ల అయింది అని. ఇంకా సుదేహని మూడో కన్నుతో భస్మం చేస్తా అంటాడు. కానీ సుదేహ కారణం వల్ల శివుడి దర్శనం అయింది అని వద్దు అంటది గీష్మ. భక్తురాలు మాట విని శివుడు సుదేహని ఏమి అనడు. ఇంకా సంతానాన్ని మళ్ళా బ్రతికిస్తాడు. శివుడు గీష్మని మరో వరం కోరుకో అంటాడు. దీనితో తన పేరుపై మీరు ఇక్కడ కలియుగం వరకి కొలువు ఉండాలి అని కోరుకుంటుంది. దీనితో పరమశివుడు ఇక్కడ స్వయంగా వెలుస్తాడు. అప్పటినుంచి ఆ శివుడిని గీష్మేశ్వరుడు అని పిలిచేవారు.
కాలక్రమంలో కాస్త గ్రీష్ణేశ్వరుడులాగా మారిపోయింది. ఇంకా ఇక్కడ శివుడికి మంచిగా స్పర్శ దర్శనం గూడా చేయొచ్చు. పంతులకి మనీ ఇచ్చి అభిషేకం జేపిస్తారు పంతులు. అదైతే చాలా మంచిగా అనిపిచ్చింది. జ్యోతిర్లింగంకి స్పర్శ దర్శనం జేయాలంటే అంతకు మించి అదృష్టం ఉండదు. కానీ లోపల ఫోన్స్ అవన్నీ అలౌ లేదు. బయటనే లాకర్‌లో పెట్టాలి. ఇంకా ఆ తర్వాత మేము ఎల్లోరా కేవ్స్‌కి స్టార్ట్ అయినాం. ఈరోజు మనం ఇండియాలో చాలా ఫేమస్ హిస్టారికల్ ప్లేస్ అయిన ఎల్లోరా కేవ్స్‌కి వచ్చినాం. ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్రలో శంభాజీ నగర్‌లో ఉంది. ఇవి చాలా ఏన్షియంట్ కేవ్స్. ఆల్మోస్ట్ 600 ఏడీ నుంచి బిల్డ్ చేసిండ్రు. ఆల్మోస్ట్ 500 ఇయర్స్ పట్టింది ఎల్లోరా కేవ్స్ మొత్తం కన్‌స్ట్రక్ట్ జేయనీకి. దీనిది టైమింగ్ 6 AM టు 6 PM. ట్యూస్‌డే రోజు క్లోజ్ ఉంటది. ₹40 ఫర్ ఇండియన్ అండ్ ₹600 ఫర్ ఫారినర్. ఇక్కడ ఒక కాయిన్ ఇస్తారు టోకెన్ లాగా. అది స్కాన్ చేసి లోపల పంపిస్తారు. అండ్ ఆ కాయిన్ అయితే మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జిట్ టైమ్‌లో కూడా అది యూజ్ అయితదనమాట. ఇఫ్ అది పొరగొట్టుకుంటే ₹100 ఫైన్ కట్టాలి. సో, ఇప్పుడు మనం ఎల్లోరా కేవ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఇక్కడైతే ఫస్ట్ ఎళ్ళిన వెంటనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు నడుచుకుంటూ ఎళ్ళొచ్చు ఆర్ అక్కడ ఎలక్ట్రిక్ బగ్గీ ఉంటది. అందులో ఎళ్ళొచ్చు. ఎలక్ట్రిక్ బగ్గీకి సెపరేట్‌గా అమౌంట్ పే చేయాలి. ఇక్కడ టోటల్‌గా 100 కేవ్స్ ఉంటాయి. కానీ 34 కేవ్స్ మాత్రం పబ్లిక్‌కి అవైలబుల్ ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బుద్ధిస్ట్, హిందూ, జైన్ కేవ్స్ ఇవన్నీ ఒకటే ప్లేస్‌లో ఉంటాయి. అందుకే ఎల్లోరా కేవ్స్ చాలా స్పెషల్. ఇంకా మేము అక్కడ ఒక గైడ్‌ని మాట్లాడినాం. అక్కడ ఆయన మొత్తం స్టోరీస్ చెప్తుండు. ఇప్పుడు ప్రెజెంట్ నేమ్ అయితే ఎల్లోరా. కానీ అప్పట్లో ఎల్లాపురం అని అంటుండేనంట. तो ये पूरी केव बनाने के लिए 600 ईयर लगा है। 5 सेंचुरी एडी तो 11 सेंचुरी का काम चला है। पर सबसे ज़्यादा टाइम गया कैलाश टेम्पल बनाने के लिए, क्योंकि वो टॉप टू बॉटम बनाया गया है। ये बाकी अदर्स के फ्रंट टू बैक कट के। अभी ये सब कौन बनवाए ये महाराज? चालुक्य और राष्ट्रकूट फैमिली विजयनगर चालुक्य। एम्पायर राजा दंत नरेश और कृष्णावन। ఇది వన్ ఆఫ్ ది జైన్ కేవ్. ఇప్పుడు అక్కడ ఒక పిల్లర్ చూస్తున్నారు కదా! అందులో నుంచి గ్రీన్ అది న్యాచురల్ అంట. ఆ స్టోన్ నుంచి న్యాచురల్‌గా కలర్ వచ్చిందంట. ఇంకా ఇక్కడ మొత్తం స్కల్ప్చర్స్ ఇవన్నీ చాలా డీటెయిలింగ్‌గా మొత్తం స్టోరీస్‌తో పాటు రాసి ఉంటాయి. ఇంకా అప్పట్లో బుద్ధిస్ట్ కేవ్స్‌లో మాంక్స్ వచ్చి ప్రే చేసి, మెడిటేట్ చేసి వెళ్ళేవారంట. ఇక్కడ అసలు మనం మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తది. మొత్తం ఇట్లా కామ్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటది. ఇంకా ఇక్కడైతే మేమందరం ఫోటోస్ దిగుతుండే. అక్కడొక ఎలిఫెంట్ ఉంది గదా! అదైతే నాకు రియల్ ఎలిఫెంట్ లాగా అనిపిస్తుంది. అంత మంచిగా డిజైన్ జేసినారు స్టోన్ తోటి. సన్‌లో తిరగడం వల్ల జల్దీ టయర్డ్ అయిపోతున్నాము. ఇంకా ఫోటోలు మాత్రం దిగకుండా మేము ఉండలేము. అక్కడ సీతాదేవి స్నానం జేసిందంట. అందుకే అక్కడ సీతాదేవి వాటర్ ఫాల్స్ అంటారంట. ఈ కేవ్ నేమ్ ధూమర్లేనా కేవ్ అని పిలుస్తారు. ఇది ఎల్లోరాలో బిగ్గెస్ట్ హిందూ కేవ్ అంట. ఈ కేవ్‌లో మొత్తం హిందూ గాడ్ కార్వింగ్సే ఉంటాయి. అది గూడా డీటెయిల్‌గా ఉంటది. ఎంత ఓల్డ్ అయినా గూడా చాలా క్లియర్‌గా కనిపిస్తది. అప్పట్లో ఔరంగజేబ్ టైంలో కొన్ని సోల్జర్స్ వచ్చి విగ్రహాలని డ్యామేజ్ చేయడానికి ట్రై చేసిండ్రు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫైట్ చేసి కొన్ని ప్లేసెస్‌ని ప్రొటెక్ట్ చేసిండు. అందుకే ఇప్పటికి కొన్ని విగ్రహాలు హాఫ్ డ్యామేజ్ అయ్యి కనిపిస్తది. మన కల్చర్‌ని, మన హిందూని ప్రొటెక్ట్ జేసిన గ్రేట్ వారియర్ శివాజీ మహారాజ్. ఆయన కోసం ఎంత చెప్పినా అసలు తక్కువే. అసలిక్కడ ఎన్ని స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడికి వస్తే ప్రతి స్టోరీస్ మీకు స్కల్ప్చర్ రూపంలో కనిపిస్తది. और इसके बारे में जो पुराने लोग इसके बारे में ऐसी कहानी कहते हैं, जो कृष्णा वन की पत्नी थी रुक्मिणी, उन्होंने राजा से ऐसा वचन लेते कि आप ऐसा शिव जी का मंदिर बनाइए जो टॉप टू बॉटम बनना चाहिए और एक ही रॉक में बनना चाहिए। जब तक आप मंदिर का निर्माण नहीं करोगे तब तक मैं उपवास नहीं करूँगा। तो राजा सोच में गिरेगा अभी करना क्या चाहिए। जब तक मंदिर का निर्माण होगा तब तो मेरा भी डेट हो जाएगा और मेरा वाइफ का भी डेट हो जाएगा और वचन अधूर रह जाएगा। तो उन्होंने एक मीटिंग बुलाई। मीटिंग में सबसे सलाह लिया अपने को ऐसा मंदिर बनाना है और कम से कम समय में कैसा बन पाएगा। तो लोगों ने कहा सबसे पहले आप महाराज कलश का काम कीजिए, क्योंकि मंदिर में ज़्यादा क्राउड होता है तब उन कलश का दर्शन करके निकल जाते हैं। तो सबसे पहले उन्होंने कलश का काम किया और रानी को बताया आपका मंदिर का निर्माण हो चुका है और वापस खोल सकते हैं। ఇప్పటివరకు ఆయన చెప్పింది కైలాస టెంపుల్ స్టోరీ. ఆ టెంపుల్‌ని రాష్ట్రకూట కింగ్ కృష్ణ బిల్డ్ చేయించిండు. ఈ టెంపుల్‌ని లార్డ్ శివకి డెడికేట్ చేశారు. ఈ కేవ్ లోపలనే కైలాస టెంపుల్ ఉంటది. రెయినీలో మంచిగా వాటర్ ఫాల్స్ అయితది. కానీ సమ్మర్‌ల మనకు ఆ ఛాన్స్ లేదు చూడనీకి. ఇదే కైలాస టెంపుల్. అసలక్కడ అన్ని విగ్రహాలు బాటమ్ టు టాప్ కడితే, కానీ దీన్ని మాత్రం టాప్ టు బాటమ్ కట్టిండ్రు.
అసలు అప్పట్లో మెషినరీ అవన్నీ లేకపోయినా ఇంత పెద్ద టెంపుల్ క్రియేట్ చేయడం అంటే చాలా గ్రేట్. మన 20 రూపీస్ నోట్‌లో ఉన్న ప్లేస్‌ని ఇప్పుడు లైవ్‌లో చూస్తున్నాము. ఇంకా బయటికొచ్చేసినాం. మస్తు టైర్డ్ అయినాం. ఇంకా కోకోనట్ వాటర్ తాగి రిఫ్రెష్ అవుతున్నాం. ఇప్పుడు హనుమాన్ టెంపుల్‌కెళ్తున్నాం. ఈ టెంపుల్ నేమ్ శ్రీభద్ర మారుతి టెంపుల్. ఈ స్టోరీ ఏంటంటే అప్పట్లో భద్రసేన అని రాజు ఉండేవాడు. ఆయన రామునికి పెద్ద భక్తుడు. ఆయన రోజంతా రామనామం జపం చేస్తూనే ఉండేవాడు. ఆ రాజు డివోషన్‌కి లార్డ్ హనుమాన్ చాలా హ్యాపీ అయిండు. హనుమాన్ అక్కడికి వచ్చి రామనామం వినడం కోసం రిలాక్స్డ్‌గా పడుకొని వినడం స్టార్ట్ చేసిండు. అందుకే ఇక్కడ హనుమాన్ పడుకునే పొజిషన్‌లో కనిపిస్తారు. అసలిది చాలా రేర్. హనుమాన్ టెంపుల్స్‌లో మోస్ట్‌లీ హనుమంతుడు కూర్చొనైనా ఉంటాడు, లేకపోతే నిల్చొనైనా ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం పడుకొనే ఉంటాడు. మొత్తం ఇండియాలో ఓన్లీ 2 టెంపుల్స్ ఇలా ఉంది. ఒకటేమో ప్రయాగ్‌రాజ్‌లో ఉంది. ఒకటేమో ఇక్కడ ఉంది. ఇంగ ఫైనల్లీ షిరిడీకి రీచ్ అయినాము. 2.5 అవర్స్ టైం పట్టింది. ఇంకా ఈ హోటల్ నేమ్ అయితే మ్యారీగోల్డ్. ఇదైతే 4 స్టార్ హోటల్. ఇదే మేము స్టే చేస్తున్న రూమ్. అసలు మొత్తం నీట్‌గా మంచిగా ఉంది రూమ్ అయితే. టోటల్ 3 రూమ్స్ తీసుకున్నాము. నేను, మా మమ్మీ అయితే ఈ రూమ్‌లో ఉన్నాం. ఇంకా షిరిడి దర్శనంకి నేనైతే శారీ కట్టుకున్నా. మాది ధూప్ ఆరతి ఉంది. సన్‌సెట్ అయినాకనే ఆ ఆరతి స్టార్ట్ చేస్తారు బాబాకి. లోపల ఫోన్స్ నాట్ అలౌడ్. ఇక అందరం ఫోన్ రూమ్‌లలో పెట్టిపోయినాం. ఇంకా మా డ్యాడీ ఒక్కడు ఫోన్ తెచ్చిండు. బాబా దర్శనం అయితే చాలా బాగా అయింది. అసలు 1 అవర్ బాబాని అలా చూస్తూనే ఉండిపోయినాం. ఇవాళ వ్లాగ్ మాత్రం అంతే. సెకండ్ డే ఏ ప్లేసెస్‌కి వెళ్ళామో, ఏం చేశామో తెలుసుకోవడానికి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది వయ్యారి టేల్స్. థ్యాంక్ యూ.